పావురం అద్భుతమైన సువార్త తీసుకొని వచ్చింది. ఆదికాండంలో 8వ అధ్యాయం మనం చూడొచ్చు. నోవాహు టైంలో మొత్తం వాటర్ అంతా నింపటి 40 రోజులు 40 రోజులు వర్షం వస్తే మొత్తం ప్రపంచం అంతా వరద వచ్చేస్తుంది. నోవాహు కాలంలో వచ్చినటువంటి వరద కన్నా గొప్పది వరద. నోవాహు కాలంలో వచ్చిన వరద ప్రపంచమంతా ఒకేసారి మునిగిపోయింది. ప్రపంచమంతా స్తబ్భించిపోయింది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రపంచమంతా ఒకేసారి మునిగిపోయే వరద ఎన్నడూను రాదు, ఎప్పుడూను రాదు అని తెలియడానికి ఒక సూచన ఆకాశంలో పెడతానని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ సూచన తెలుసా? ఇంద్రధనుసును దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? అదే సూచన. మీరు ఎప్పుడైనా హరివిలు చూసారా? ఆకాశంలో జాతీయ కర్రల మన జాతీయ జెండా కలర్లో ఉంటుంది. అది వచ్చిందంటే సూచన తెలుసా? ఏదో భయంకరమైనటువంటిది రాబోతుంది, అది రాకుండా దేవుడు కాచాడు అని అర్థం కావడానికి. నోవాహుతో మాట్లాడతాడు, ఎస్ దాన్ని సూచనగా పెట్టానంటాడు. ప్రిమిడ్ దేని పెట్టారు, చాలా జాగ్రత్త. భయానకమైనటువంటి వరద, మామూలు వరద కాదు. ఆనాడు దినాలు నోవాహు టైంలో నేలంతా ఆరిపోయింది. భయానకమైన వరద ఆనాడు దినాల ప్రపంచం అంతా స్తబ్భించిపోయింది అనమాట, మునిగిపోయింది. చాలా మంది చచ్చిపోయారు. దేవుడు చెప్పాడు మారమని, మారలే. దేవుడు చెప్పాడు వాడలో వచ్చామని, ఎవరు రాలే. దేవుడు నోవాహుని అందుకే వాడ తయారు చేశాడు. సో నోవాహు కుటుంబం దాచబడింది, కాచబడింది. అప్పుడు నోవాహు ఏం చేస్తారని, ఎండిపోయింది లేదు చూద్దామని చెప్పి కాకిని పంపిస్తే కాకి ఏం చేద్దాం తెలుసా? శుభ్రంగా చనిపోయినటువంటి శవాన్ని పీక్కొని తింటా ఉండిపోద్ది. ఈ లోపల పావురం పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత పావురం ఏం చేస్తుందంటే ఒలీవ ఆకును తంపి తీసుకొని నోవాహు చేతికి అప్పగిస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నోవాహు, నేను వెళ్ళాను, ఇదిగో ఒలీవ ఆకులు కనిపిస్తున్నాయి, నేలలో నుండి నీరు ఎండిపోయింది, బాగానే ఉందని చెప్పేసి తెలియపరిచింది పావురం. స్తోత్రం చెప్పని గట్టిగా. అంటే శుభవార్త చెప్పేటువంటి వారిగా క్రైస్తవులు ఉండాలి. శుభవార్త అనగా అర్థం ఏంటంటే సువార్త. అమ్మా, మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సువార్త చెప్పాలి. సువార్త సేవకులు చేసేదే కాదు, సువార్త అందరికీ అప్పగించాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమనేటువంటి ఆజ్ఞ ఒక సేవకులకే కాదు, అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి కమిషన్. అది మనం పావురం వలె సువార్త చెప్పాలి. చెప్తున్నారా సువార్త? కొందరు రకరకాల వార్తలు చెబుతూ ఉంటారు. గాలి వార్తలు చెప్పేవారు కొందరు ఉన్నారు. ఆ ఇంటి వార్త ఈ ఇంటికి చేరదీయడం, ఈ ఇంటి వార్త ఆ ఇంటికి చేరదీయడం, మొత్తం గలిబిలి చేసి పడేసి వాతావరణం అంతా కల్మషంగా మార్చేసి, తగాదాలు పెడేసి, గొడవలు పెడేసి, ఇష్టానుసారంగా మొత్తాన్ని గలిబిలి చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వార్తలు చాలా ఉన్నాయి. క్రీస్తు వార్త చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఏ వార్త చెప్పాలి? క్రీస్తు వార్త, మంచి వార్త. మంచి వార్త చెప్తున్నారా? కులాల దగ్గర దయచేసి దేవుని మాటలే రా. సో ఎక్కడున్న ఏ ప్రదేశంలో ఉన్న శుభవార్త, మంచి వార్త, చక్కటి వార్తను తెలియజేయాలి.